వెల్కమ్ టు మై ఛానల్ అమ్మన డిఎస్ఎల్ బ్లాడ్స్. ఇప్పుడైతే మనం కొత్తలో ఉన్నటువంటి మల్లన్న కలర్స్కి అయితే వచ్చేసినాము. ఈ మల్లన్న కలర్స్లో ఎలాంటి గణపతులు ఉన్నాయని ఏంటి అనేది మనం ఇప్పుడు లోపలికి వెళ్ళైతే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, కమాన్ ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే మనకు గణపతులు అయితే ఆల్మోస్ట్ అన్నీ అయితే రెడీ అయితే ఉన్నాయి. పిఓపి వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని కలరింగ్ కొత్త అయితే రెడీ అయితే మనకు కనబడుతుంది. మరి ఇక్కడ ఏం మోడల్స్ ఉన్నాయని ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, రండి ఫ్రెండ్స్. ఇక్కడైతే గణపతి అయితే చాలా నీట్గా కనబడుతున్నాయి. మరి ఎట్లా ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగుంది, నాకైతే సూపర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే మనకు ఎలా ఉందంటే అయోధ్య రాముని గణపతి లెక్క అయితే కనబడుతుంది. ఇదైతే మనం చూడొచ్చు. ఇక్కడ రాముల వారు స్టాట్యూ అయితే కనబడుతుంది. ఇది శ్రీరామచంద్ర ప్రభు. పైన వచ్చేసి అయోధ్య రామ మందిర గెటప్ అయితే వచ్చింది. వెనక బాణాలు కూడా ఇచ్చిండు. దీని పక్కనే మనము ఇక్కడ గణపతిని చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇది గణపతి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మ్యాక్సిమం డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చిండు ఫ్రెండ్స్. ఇంకొద్ది లోపలికి అయితే చూద్దాం మరి ఎలా ఉన్నాయి ఇంకా గణపతులు ఏంటిది అనేది అయితే మనం చూద్దాము ఫ్రెండ్స్. ఇవైతే మనకు మ్యాక్సిమం వచ్చేసి 10 to 12 ఫీట్స్ అయితే ఉంటుందని అనిపిస్తుంది గణపతులు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూడొచ్చు. ఇది సేమ్ దీని పక్కనే అన్నాం కదా, దీని పక్కనే ఇంకా మొత్తం ఇవన్నీ సేమ్ మోడల్ గణపతులు అయితే మనం చూడొచ్చు. నీట్గా అయితే ఉంది గణపతి అయితే మాత్రం. డెకరేషన్ అయితే సూపర్ చేసారు. రామ మందిరం బ్యాక్గ్రౌండ్ తోటి రాముని షాటు నిల్చుకొని గణపతి సిట్టింగ్లో కూర్చున్నారు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఇంకో గణపతి అయితే మనం చూడొచ్చు. ఇదేంటంటే మనకి ఇక్కడ గణపతి అయితే సిట్టింగ్ అయితే కూర్చుంది. బట్ మనకి ఇక్కడ ఆవు అయితే కనబడుతుంది. ఇంకొకటి కాన్సెప్ట్ అయితే కొద్దిగా వేరే కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే పాము అయితే కనబడుతుంది. ఇటు లెఫ్ట్ సైడ్ అండ్ మరియు రైట్ సైడ్ అయితే పాములు అయితే 2 కనబడుతున్నాయి. అంటే నాకైతే ఈ కాన్సెప్ట్ చూస్తుంటే ఏంటంటే నవగ్రహాలు ఉన్నటువంటి రాహుకేతులు ఉంటాయి కదండి, సేమ్ అయితే అలా కనిపిస్తుంది. అంటే నేనైతే అనుకుంటున్నాను. అదే అందులో ఒక నవగ్రహం వస్తున్నట్టు రాహు గ్రహం తోటి ఉన్నటువంటి గణపతి అయితే కనబడుతుంది. పైన వచ్చేసి ఇటు ఒక లెఫ్ట్ సైడ్ వచ్చేసి రాధాకృష్ణులు, రైట్ సైడ్ కృష్ణుడితో డమరుకంతో అయితే స్వామివారు ఇట్లా మంచిగా కొలువై తీరిండు ఇక్కడ మన మల్లన్న కలర్స్ కొరట్లలో అయితే ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ కాకుండా అయితే మరి వీడియో అయితే కంప్లీట్ అయ్యే వరకు చూడండి. ఇక్కడైతే మంచిగా డిఫరెంట్ అయితే గణపతులు అయితే మనకు కనబడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం రండి. ఇంకా దీని పక్కన కూడా ఇంకేమైనా గణపతులు ఉన్నాయేమో ఒకసారి వెళ్ళి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, కమాన్ ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ ఈ పక్కనే ఇంకా గణపతులు అయితే మనకు కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకు ఈ గణపతి వచ్చేసి మినిమం సేమ్ 10 to 12 ఫీట్స్ గణపతి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గణపతికి ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు 2 బుల్స్ అయితే కనబడుతున్నాయి. అంటే 2 బుల్స్ తోటి ఉన్నటువంటి గణపతి అయితే మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు గణపతికి అయితే ఒక డిఫరెంట్ అయితే చూస్తున్నాము. అయితే అదేంటంటే నాకు తెలిసింది గణపతి వచ్చేసి మనకు ప్రతి గణపతికి అయితే మనం 4 చేతులు అయితే చూస్తున్నాము. కానీ ఇక్కడైతే డిఫరెంట్గా అయితే 6 చేతులు అయితే కనబడుతున్నాయి. ఇటు 3 చేతులు, లెఫ్ట్ సైడ్ 3 చేతులు, రైట్ సైడ్ 3 చేతులు అయితే కనబడుతున్నాయి. అంటే ఇది ఒక కాన్సెప్ట్గా కొత్తగా అయితే కనబడుతుంది. ఇక్కడ మనం ఇన్ని చూసిన వీడియోలలో ఏ గణపతి అయినా కావచ్చు, ఏ కలర్స్లో అయితే మనకు 4 చేతుల గణపతి అయితే చూసినాము. బట్ ఇక్కడైతే మనకు 6 చేతుల గణపతి అయితే కనిపిస్తుంది. వెనకైతే 6 చేతులు మంచిగా రౌండ్గా వచ్చేసారు. ఇదైతే మనకు కొత్తగా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇప్పటికైతే మరి మన మల్లన్న కలర్స్కి అయితే వచ్చి బుక్ చేసుకోవడానికి అయితే రండి. ఇప్పటివరకు బుక్ చేసుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కావచ్చు. ఓకే, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, మనకు జైత్యాల డిస్ట్రిక్ట్ కావచ్చు, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఎక్కడ నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనం ఒక గణపతి అయితే చూస్తున్నాము. ఈ గణపతి వచ్చేసి మనకు సింహాసనం మీద కూర్చున్నది. మంచిగా సిట్టింగ్ అయి కూర్చున్నది. తొండం కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఇచ్చారు. ఫినిషింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా చేశారు మల్లన్న కలర్స్లో ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి పైన శివపార్వతులు అయితే కనబడుతున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే రైట్ సైడ్ మనకి ఇక్కడ చూద్దాం, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఒక స్టాట్యూ అయితే కనబడుతుంది స్వామి. ఇక్కడైతే మనకు స్వామివారు అయితే హంస మీద కూర్చున్నట్టయితే కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు నీట్గా అయితే ఉంది. వర్క్ అయితే కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంది, నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకు గణపతి అనేది చూడొచ్చు. సిట్టింగ్లో కూర్చుని అని చెప్పాను కదా, సిట్టింగ్లో అని కాదు, ఇక్కడికి ఏదో బుక్ రాసినట్టు అయితే కనిపిస్తుంది. అదేంటంటే మనకు మహాభారతం వాల్మీకి రాశాడు కదా, ఆ బుక్ను మనకు వాల్మీకి రాశాడని కాదు, వాల్మీకి వివరిస్తే గణపతి దేవుడు రాశాడని చెప్పి మనకు చరిత్ర చెప్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే గణపతులు అయితే సూపర్ ఉన్నాయి. అంటే కలరింగ్ కంప్లీట్ అయిపోయి మొత్తం బుకింగ్ కోసం అయితే రెడీగా కూర్చున్నాయి. గణనాథులు అయితే మన యొక్క గణపతి చూడొచ్చు. పైన డిఫరెంట్ ఆర్చిస్ తోటి అయితే రెడీ చేసారు ఈ మల్లన్న కలర్స్ కొరట్ల ఫ్రెండ్స్. చూడండి, పైన వచ్చేసి ఎలక, కింద వచ్చేసి డమరు కొమ్మ ఇస్తున్న ఒక భక్తుడు, కింద వచ్చేసి మరొక గోపిక లెక్క ఇట్లా ఒక అమ్మ స్టాట్యూ అయితే ఇచ్చారు. దాని ఇటు 2 పక్కల. ప్లస్ ఇంకోటి దీని పక్కన ఇంకో గణపతి చూడొచ్చు. ఇది డిఫరెంట్ కలర్ తోటి ఉంది. లైట్ వైట్ అండ్ తోటి ఉంది. మా పైన వచ్చేసి కిరీటం పైన అయితే మనకు జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి. కిరీటం పైన వచ్చేసి మనకు అర్ధనారీశ్వరుడు
కూర్చున్నట్టయితే మనకు కనబడుతుంది. దీనికి నామాలు కూడా చాలా నీట్గా, చెవులు కూడా చాలా నీట్గా చేశారు. చేతిలో కూడా ఓం స్వస్తి తోటైతే మంచిగా నీట్గా రాశారు. ఇది వచ్చేసి మనకు 10 ఫీట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పటివరకు బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేసి బుక్ చేసుకోండి. మన కొరకలో ఉన్నటువంటి మల్లన్న కళా ఆర్ట్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం అక్కడ పిఓపి వర్క్ కంప్లీట్ అయిపోయి గణపతి చూసాం కదా, అదైతే ఇక్కడ మనకు డెమోలో అయితే షాపింగ్ పీస్ అయితే పెట్టారు ఇక్కడ. ఇదైతే మొత్తం కలరింగ్ వచ్చేసి మనకు మొత్తం ఎట్లా చేశారంటే మనకు పెయింటింగ్ తోటి చేసినట్టయితే లుకింగ్ అయితే ఉంటుంది, మంచి ఫినిషింగ్ అయితే ఉంది. చూడండి ఎంత ఫినిషింగ్ అయితే నీట్గా చేశారు. గణపతి బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎర్రగా తీసారు కలరింగ్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇంత చూసాం కదా హంస, మనం చెప్పాను కదా వ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని గణపతి దేవుడు రాశాడని. దాన్ని అదేది కలరింగ్ అయ్యి కంప్లీట్ అయిపోయి ఇక్కడ సెట్టింగ్ అయ్యి బుకింగ్ కోసం అయితే సెట్టింగ్లో కూర్చున్నాడు. ఇక ఈసారి మనకు నవరాత్రులు, గణపతి నవరాత్రులు మొత్తం అంగరంగ వైభవేటట్టు ఉన్నాయి. ఎందుకంటే డిఫరెంట్ కలర్స్లలో డిఫరెంట్ మోడల్స్ అయితే మనం చూస్తున్నాం కాబట్టి. చూడండి, పైన వచ్చే శివపార్వతులు, కింద గణపతి వాడు రాసినట్టయితే మంచిగా నీట్గా అయితే కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి దీని పక్కన ఇంకో గణపతి కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా చాలా మంచిగా ఉంది. గణపతి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అయితే మంచిగా ఏదో ఒక డెకరేషన్ అయితే చేసారు. పైన వచ్చేసి అయితే మనకు కృష్ణుడు పిల్లను వీదినట్టయితే కనబడుతుంది. పక్కనే రాధమ్మ వారు. గణపతి మాత్రం నీట్గా ఉంది. ఇది వచ్చేసి మనకు కూడా సేమ్ 10 ఫీట్స్ వస్తుంది. ఈ మల్లన్న కలర్స్లో అయితే మ్యాక్సిమం 8 to 12, 13, 15 ఫీట్స్ వరకు అయితే గణపతి చూడవచ్చు. అబ్బా ఫ్రెండ్స్, ఇది ఎక్కడ చూడండి, ఇదైతే డిఫరెంట్ గణపతి మల్లన్న కలర్స్లో అయితే. ఈసారి మనకు అయోధ్య రామ మందిరం నిర్మాణం బ్యాక్గ్రౌండ్ తీసుకొని దాని మధ్య పక్కనే గణపతి పక్కనే అయోధ్య రాముడిని స్టాట్యూ నిలబెట్టించి పక్కనే గణపతిని అయితే సింహాసనం కూర్చున్నట్టయితే మనకు గణపతి కనబడుతుంది. ఇదైతే ఈ మల్లన్న కలర్స్లో డిఫరెంట్ గణపతి అయితే మనం చెప్పొచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంది, నాకైతే నచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మరి మీరు ఎక్కడున్నా సరే మనకు మల్లన్న కలర్స్లోకి వచ్చి బుకింగ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పక్కన అయితే చూడొచ్చు, ఇక్కడ ఇంకొక గణపతి. ఇది ఏంటంటే మనకు సెట్టింగ్లో కూర్చున్నాడు సింహాసనం మీద. ఇది కూడా సేమ్ వచ్చేసి మనకు చేతిలో అయితే ఇక్కడిక్కడ స్పెషల్గా అయితే ఒక దండ కనపడుతుంది ఫ్రెండ్స్. జూమ్ చేసి చూద్దాం. ఈ దండ అయితే ఆర్టిఫిషియల్ దండ, బట్ మంచిగా అంటే డెకరేషన్ అయితే మంచిగా చేసాడు దండను కూడా, అంటే ఒరిజినాలిటీ దండ లెక్క అయితే కనబడుతుంది. పక్కన 2 సింహాలు అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం చూడొచ్చు ముంబై మోడల్ లాల్బాగ్ గణపతి. ఇక్కడ కూడా స్వామివారు మంచిగా బ్యాక్గ్రౌండ్ ఆర్చి ఇచ్చేసి మంచిగా సెట్టింగ్ మీద కూర్చున్నారు. పక్కన అయితే 2 సోఫాలు అయితే కనబడుతున్నాయి. పైన కూడా మంచి ఒకటి శివుని అయితే ఆర్చి అయితే ఇచ్చిండు సైడ్లకు. సూపర్ ఉంది ఇది కూడా ఫ్రెండ్స్. ఇది ఇంకా పక్కన ఇంకా గణపతి కూడా ఉన్నట్టునే చూద్దాం. అవి కూడా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం గణపతి లాల్బాగ్ చౌక్, ఇది కూడా మోడల్ సేమ్ ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సూర్య గెటప్ అయితే ఇచ్చాడు. సైడ్లకు వచ్చేసి 2 దిండ్లు అయితే కూర్చున్నట్టు స్వామివారు ఇచ్చారు. చేతులు అయితే కండువ, వైలెట్ కలర్ కండువతోటి, తొండం కూడా చాలా ఫినిషింగ్ ఇచ్చాడు. పెయింటింగ్ వర్క్ తోటి గణపతి అయితే మనకు రెడీగా ఉంది. సూపర్ ఫ్రెండ్స్. పంచె కూడా రెడ్ కలర్ ఇచ్చాడు. పంచె వచ్చేసి మనకు వర్క్ పిఓపి వర్క్ కాదు, జస్ట్ రెడీమేడ్ ఒక క్లాత్ తోటి అయితే మనం డెకరేట్ చేశారు. చూడండి, ఇది కూడా సేమ్ మోడల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చూడొచ్చేది ఇది కూడా సేమ్ వైలెట్ కలర్ పంచె అయితే ఇచ్చారు. సెట్టింగ్ అయితే గణపతి అయితే సెట్టింగ్లో కూర్చుంది. కండు అయితే రెడ్ కలర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే మనకు సేమ్ ఆర్చ్ అయితే సూపర్గా ఇచ్చారు. స్వామి అయితే మనకు బ్లెస్సింగ్ అయితే ఇద్దాం. బం బం భోలే గణనాథ్ మహారాజ్కి జై గణేష్. అబ్బా ఫ్రెండ్స్, ఇది ఒకటైతే కవర్ అయితే వేసారు వర్షం పడుతుందని. ఇది ఎట్లా ఉందంటే మనకు ఫ్రెండ్స్, పైకి గణపతి వచ్చేసి మనకు పైన శివుడు అయితే మనకు నాట్యం అనేటైతే కనిపిస్తుంది. దాని పక్కనే ఇంకోటి ఏంటి ఫ్రెండ్స్, ఇది దగ్గరికి వెళ్ళి చూస్తే సోమనాథేశ్వర ఆలయం, అంటే సోమనాథేశ్వర ఆలయం గెటప్ ఇచ్చేసి కింద వచ్చేసి మనకు శివలింగాన్ని అయితే మనకు మంచిగా రెడీ చేసి పెట్టారు. శివలింగం ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా చేశారు. శివలింగం ఉన్నది. సోమనాథేశ్వర స్వామి దగ్గర మనకు గణపతి అయితే కొలువై తీరినట్టయితే ఈ గణపతిని అయితే మనం చూసి మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఇక్కడైతే మల్లన్న కలర్స్ అయితే మనకు సూపర్ గణపతులు అయితే మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరి ఈ మల్లన్న కలర్స్ వచ్చేసి మనకు మెట్పల్లికి మెయిన్ రోడ్లో ఉంటుంది. మరి నేను కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. మీ అందరికీ వెరీ థ్యాంక్స్ చెప్తూ, మరి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా మరీ మంచి వ్లాగ్స్ కోసం నేను మంచి వీడియోలు తీయాలని మీ అందరి బ్లెస్సింగ్ అయితే కోరుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై గణేష్ మహారాజ్కి.